డాబా పైన ఉన్న మొక్కలు మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి. ఈవేళ ఇది నేరేడు చెట్టు అండి. ఇది పెద్ద ఈ నేరేడు మొక్క నేను మార్కెట్లో పళ్ళు కొని తెచ్చుకున్న తర్వాత తిన్నాక విత్తనాలు అలా కుండీలో నాటానండి. ఎలా మొక్కలు వచ్చినాయి. ఇది కొజేనా అండి. ఈ కొజేనా కూడా నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న కొజేనా అండి. ఆకులు కోసుకుంటే కొమ్మలు మళ్ళీ కుండీలో నాటానండి. అవి మళ్ళీ ఇలా మొక్కలు కొమ్మలు నాటితే వచ్చేస్తుందండి మళ్ళీ మనకి కొజేనా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా కోసుకోవచ్చు. 2 పూటలు వాటర్ పోయడమే అండి, పెద్ద పని ఏమి ఉండదు. మనం ఎప్పుడైనా తాజాగా కోసి కూరలో ఉపయోగించుకోవచ్చండి. ఇవి గోరింతాకు చెట్టు అండి. ఇది గోరింతాకు చెట్టు నేను కొమ్మను నాటుకున్నానండి. ఈ గోరింతాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాజాగా కోసి పెట్టుకోవచ్చండి. ఆషాఢ మాసంలో అన్నా శ్రావణ మాసంలో అన్నా ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి, తాజాగా ఉంటుంది. ఇది నేను సంచిలో వేసానండి, మట్టి సంచిలో వేసి నాటుకున్నానండి. కొమ్మ కూడా నాటుకోవచ్చండి. కోళ్ళ మీద గోరింతాకు పెట్టుకుంటేనే మంచిదండి, మన చేతులకైనా ఆరోగ్యానికైనాను. ఇలాగా నేను ఇలా పెంచుకుంటున్నానండి. ఇది ఏమో శంఖం పువ్వుల చెట్టు అండి. ఇది పాదులాగా పాకుతుందండి. శంఖం పువ్వుల్లో నీలం రంగు అండి, బ్లూ రంగు. ఇవి ఎసరుడికి పువ్వులు చాలా ఇష్టం అండి. ఈ నీలం రంగులో ఉంటాయి పువ్వులు. విత్తనాలు ఇలా ఉన్నాయండి. ఈ విత్తనాలు వాటికి అయ్యే ఎండకి గట్ట విత్తనాలు పేలి మొక్కలు మొలిచేస్తుంటాయండి. అదే నేలలో అయితే ఇంకా బాగా వస్తాయి. ఇవి కుండీల్లో నేను నాటుకున్నానండి. ఈ నీలం రంగులో ఉంటాయి. ఈశ్వరుడికి శంఖం పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఇవండి విత్తనాలు. ఎప్పుడు పడినా మొలిచేస్తాయండి. మనకి సినుకులకి పడినా లేకపోతే మనం వేసిన వాటర్కైనా సరే. ఇవి కూడా పచ్చిమిరకాయల మొక్క అండి. ఇది కాపు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పూత మీద ఉంది. నేను ఇలా మొక్కలన్నీ కూడా ఇలా పెంచుకుంటానండి. ఇంకో పచ్చిమిరకాయల మొక్క అండి. ఇదైతే ఫుల్గా కాపు మీద ఉంది. పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడాను. ఇంకా నేనైతే చాలా మిరపకాయలు కోసేసుకున్నానండి. మనం వేసుకున్నవి తాజాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకోవచ్చు కదండి. చట్నీల కన్నా కూరల కన్నా ఉపయోగించుకోవచ్చండి. ఇదిగోండి పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడాను. ఇంకా నేను కొన్ని మిరపకాయలు కోసుకున్నానండి. మనం పెంచుకున్న ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు కోసుకొని ఉండడానికి ఉపయోగపడతాయి. ఇలా మనం సొంతంగా వేసుకుంటేనే. ఇంకో చెట్టు పూత మీద ఉందండి. ఈ చెట్టు కూడా పూత, అదంతా పోతాయండి. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవడానికి బాగుంటుంది. నేను 2 పూటలు మంచినీళ్ళే వేస్తానండి, ఏ మందులు గట్ట వేయను. ఇవి గార్డెన్ మొక్కలండి. గార్డెన్ మొక్కలు కూడా నేను కుండీలోనే వేసి పెంచుకుంటున్నాను. పువ్వులు కూడా చాలా బాగుంటాయండి. ఇలాగ ఏ అయినా సరే మన కుండీల్లో పెంచుకుంటే బాగుంటుందండి. మనకు ఆక్సిజన్ కూడా అందుతాయి. ఇవి కూడా గార్డెన్ మొక్క అండి. ఇలా గుత్తులు కింద కాస్తాయండి పువ్వులు. ఆ పువ్వులన్నీ వాడిపోయాక ఇప్పుడు ఇది మొగ్గ అండి. అది అందులోనే నేను చామంతులు నాటానండి. మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఈ మొక్కలు వచ్చి పాడైకుంటే ఇలా నాటుకున్నాను. ఈ మొక్కలు ఇలా వస్తాయి. చిన్న దుంపల్లా ఉన్నాయండి అవి ఇంకా బాగా దుంప రెడీ అయిపోవాలంటే మనకు ఆకు బొడిలిపోతే దుంప రెడీ అయిపోయినట్టే అండి. ఆ పెద్ద దుంప గార్డెన్ మొక్కదండి అది. ఈ చిన్నవి అన్నీ శామదుంపలు. ఆకు వడిలినప్పుడే మనకు దుంప రెడీ అయిందని తెలుస్తుందండి. అదే మనకు ఆనవాళ్ళం. ఇది తులసమ్మని పెంచుకుంటున్నానండి నేను డాబా పైన. ఇవి మనం పూజలప్పుడు గట్ట మనం కోసుకొని తాజాగా మన పూజల్లో ఉపయోగించుకోవడానికి బాగుంటుందండి. మనం రోజు వేసుకున్న తల్లిని మనం కోసుకోకూడదు కదండి. అందుకని ఇలా మనం ఏరియాగా పెంచుకున్నది అయితే పండగలప్పుడు గట్ట మనం ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. అందుకని నేను డాబా పైన ఇంకో మొక్క వేసి పెంచుకున్నానండి. అది ఎప్పుడన్నా పూజలప్పుడు ఉపయోగించుకుంటుంటాను. ఇవండి మా వీడియో మొక్కలు. ఇవి బచ్చలాకు అండి. ఈ బచ్చలాకు కూడా నేను మార్కెట్లోనే కొనుక్కొని తెచ్చుకున్నానండి. ఈ కార్తీక మాసంలో బచ్చలాకు కందాది అంటారు కదండి, అప్పుడు నేను తెచ్చుకున్నాను. అవి కోసుకునే ఏర్లు ఉంటే ఇలా డబ్బాలో నాటేనండి. అవి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. ఇది పాదులాగే పాకుతుందండి. ఇవన్నీ పళ్ళే అండి.
ఇంకా కొన్ని పళ్ళు అందులోనే రాలి పడ్డాయండి. ఏగో చిన్న చిన్న మొక్కలన్నీ మొలిచినాయి. వర్షం పడితే ఇంకా బాగా మొలుస్తాయండి. ఇలా మనం ఏమైనా సరే మనం సొంతంగా పెంచుకున్నవి బాగుంటాయి. ఈ మొక్క కూడా గార్డెన్ మొక్క అండి. ఇంకో శాంతం మొక్క కూడా వేసాను నేను. అలా ఏవి కూడా వేస్ట్ అవ్వకుండా మనం సొంతంగా పెంచుకుంటే బాగుంటుంది కదండి. మనం ఎప్పుడైనా ఏమన్నా కావాలన్నా కూడా కోసుకోవచ్చు. ఇది పందిరిమల్లి అంటండి. ఇది కూడా నేను డాబా పైనే పెంచుకుంటున్నాను. ఇది సంచిలో మట్టి వేసి పెంచుతున్నానండి. ఇది ఇప్పుడు 2-3 సార్లు కాపు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆకు అంతా దూసేస్తే మళ్ళీ కాపు కాస్తుందండి. అలా మన పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకు దూసేస్తే మళ్ళీ కాపు వస్తుందండి. బాగా కాస్తుంది. మనకు ఆగస్టు నెల దాకా కూడా కాపు కాస్తాయండి. ఇది గులాబీ మొక్క అండి. గులాబీ మొక్క కూడా మొగ్గల మీద ఉందండి. పువ్వులు అయిపోయాయి, ఇప్పుడు మొగ్గ మీద ఉంది. ఇవ్వండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.